ఒక సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ లో మీరు రెండు సబ్జెక్ట్స్ రెండు డిఫరెంట్ మోషన్ల కింద తీసుకోవాలి, కానీ ఒకే సబ్జెక్ట్ రెండు మోషన్లు తీసుకోలేరు. మనోహర్ గారు, నేను రెండు ఖచ్చితంగా ఎజెండాలో రెండు ఐటమ్స్ ఎందుకు పెట్టారు? మీరు అడిగారు, అడిగితే పెడతారండి. రూల్ ఉంటుందా? ఎలాగంటే రూల్ ఉండాలి కదా. రూల్ లేదని మీరే చెప్తున్నారు. రూల్ లేదని మీరే చెప్తున్నారు. మీరే చెప్తున్నారు కదా, గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ఉంది, 306 ప్రకారంగా ఇచ్చామని చెప్పి పెట్టాం సార్. అవునండి, అది ఉంది కాబట్టే పెట్టాం. ముందుగా ఇచ్చాం లేదు అనేటప్పుడు ఎజెండాలో ఎందుకు పెట్టారు? దయచేసి చైర్ని గౌరవించి కూడా షార్ట్ డిస్కస్ స్టార్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. Sir, we are here to cooperate with the chair. మేము సార్ చైర్మన్ గారి అమ్మా కూర్చోండి ప్లీజ్ వినండి. ఈ రోజు వరకు ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ అధ్యక్ష, ఈ రోజు వరకు పార్లమెంటరీ చరిత్రలో ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ ఎక్కడ జరగలేదు. యూ కెనాట్ అడ్మిట్ 2 motions ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ఎ సింగిల్ హౌస్. అట్లా జరగకూడదు అధ్యక్ష. మీరు రూల్ 65 మీరు చూసుకోండి ఒకసారి. మీ అడ్జర్న్మెంట్ సిట్టింగ్ ఆఫ్ ఎ సింగిల్ హౌస్ అట్లా జరగకూడదు అధ్యక్ష. మీరు రూల్ 65 మీరు చూసుకోండి ఒకసారి. మీ అడ్జర్న్మెంట్ మోషన్లో చాలా క్లియర్గా ఉంటుంది మీకు. ప్రతిరోజు మీరు రూల్ 65 గురించి మీరు మార్నింగ్ మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు చూడండి, రూల్ నెంబర్ 65 చూడండి మీరు, దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది మనకి. యూ కెనాట్ కమ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ 2 times. మీరు ఒకవేళ ఈ మోషన్ అడ్మిట్ చేస్తే మీరు ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ప్రభుత్వం ముందు మీరు చెప్పుకోవాలి, మా స్టేట్మెంట్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి. చెక్ చేయండి మీరు. అయిపోయిందా? మీరు ఒకసారి చూడండి, మీరు రూల్ 65 చూడండి, మీరు చూస్తాను. రూల్ 65 చూడండి, మీరు రూల్ 65 చూడండి అధ్యక్ష. Not more than 1 motion shall be given in the sitting. సార్, మీరు చెప్పేటటువంటి రూల్ ఏదైతే ఉందో అది స్టేట్మెంట్కి సంబంధించింది కాదు, అడ్జర్న్మెంట్ మోషన్ సంబంధించినటువంటి. సరే, మీరు ప్లీజ్ ఇటువంటి లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు చెప్పిన దానికి నేను చెప్పాలి. నేను కంక్లూడ్ చేసే ముందు ఒక్కటే మాట చెప్తున్నా మీకు, దయచేసి మన ప్రెసిడెంట్స్ మన దీని ఈ పొరపాట్ల వల్ల ఏమవుతుందో ఒక కొత్త ప్రెసిడెంట్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. అటువంటి సాంప్రదాయానికి దయచేసి మీరు దారి ఇవ్వబాకండి. గతంలో ఎక్కడ జరగలేటువంటిది. మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఆలోచించుకుని ఆ నిర్ణయం తీసుకోవాలి. కొత్త సాంప్రదాయానికి మీరు దారి తీయబాకండి. ఏనాడు కూడా ఏ సభలో కూడా ఒకే అంశం పైన రెండు మోషన్స్ అడ్మిట్ కాలేదు స్పీకర్ గారు, ఎక్కడ కాలేదు. అది మీరు చెక్ చేసుకోవాలి చైర్మన్ గారు. కరెక్టే కాదు, కరెక్టే కాదు. ప్లీజ్ 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 కూర్చోండి, నన్ను మాట్లాడినివ్వండి. నా కూర్చోండి, కూర్చోవాలి కానీ నా మంత్రి గారు ప్లీజ్ 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 కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ అరుణ్ కుమార్ గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి బాబు, కూర్చోయ్యా. ఇప్పుడు కూర్చో, నేను చెప్తున్నాను కూర్చో. సార్, ఇప్పుడు మంత్రి గారు ఇదొక బ్యాడ్ థింగ్ అని చెప్పారు, దాన్ని నేను కండెమ్ చేస్తున్నాను. ప్రెసిడెంట్స్ అంటున్నారు, కాదు. ఎలా కాదంటే ఎక్కడా కూడా మీ మండలి ప్రొసీడింగ్స్లో ఎక్కడా కూడా షార్ట్ డిస్కషన్లో స్టేట్మెంట్ అనేది లేదు. ఫస్ట్. రెండోది ఏంటంటే ఒకే రోజు ఒకే సబ్జెక్టు షార్ట్ డిస్కషన్లో ఉండగా దాని మీద స్టేట్మెంట్ అనేది మీరు చెప్పినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ మండల చరిత్రలో కూడా ఎక్కడ లేదు. ఇది కొత్త సాంప్రదాయాన్ని మీరు తీసుకురావడం జరిగింది. దయచేసి ప్లీజ్ 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 తర్వాత నేను ఎందుకు స్టేట్మెంట్ వెనక్కి ప్రిసైడింగ్ ఆఫీసర్ కెనాట్ టేక్ డిసిషన్ లైక్ దట్. ప్రిసైడింగ్ ఆఫీసర్ కెనాట్ టేక్ డిసిషన్ లైక్ దట్. మీరు రెండు చేస్తుంటే మీరు బ్యాలెన్స్ పెట్టాలి. మీరు బ్యాలెన్స్
డిస్కషన్ మీద No, I'm sorry. మీరు ప్రొసీజర్ డిలేట్ అవుతున్నారు. ఇటువంటి ప్రొసీజర్ ఎక్కడా లేదు. 26వ తారీఖున షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేశాము. గందరగోళం మధ్య షార్ట్ డిస్కషన్ ఆగింది. అందుచేత Sir, చైర్మన్ గారు. మీరు షార్ట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యే ముందు చైర్మన్ గారు. తర్వాత నోటీస్ ఇవ్వడం ఇప్పుడు జరిగింది. ఏమంటున్నాం మేము? అందుచేత మినిస్టర్ గారు ముందు స్టేట్మెంట్ ఇస్తారంటున్నాం. కూర్చోవాలి. మినిస్టర్ గారు స్టేట్మెంట్ నేను ముందు షార్ట్ డిస్కషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ఉందో గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ప్రభుత్వానికి ఏదైనా చేసే అధికారం ఉంది. చైర్మన్ గారు. నేను అందుచేతనే ఎన్నడూ జరగలేదు. ప్రకారం ఇచ్చినటువంటి ఎన్నడూ జరగలేదు. ఉందో మీరు కొత్త ఆ ప్రెసిడెన్సీ అనుసరించి తీసుకుంటున్నారు. నేను లిస్ట్ చేయడం జరిగింది. దయచేసి సహకరించమని చెప్పి కోరుతున్నాను. చైర్మన్ గారు ఇది గతంలో ఎక్కడ జరగలేదు. సభా సాంప్రదాయాన్ని దయచేసి మీరు కొంచెం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి. అటువంటి పొరపాటు చేయబాకండి. కొత్త ప్రెసిడెంట్ ఏర్పాటు చేసినట్టు అవుతుంది. నా మీరు సేమ్ సబ్జెక్ట్ పైన మీరు ఒకే రోజున సేమ్ సబ్జెక్ట్ పైన ఒకే రోజున సబ్జెక్ట్ తీసుకోలేదు. మీరు పదే పొరపాటు అనే మాట ఉపసంహరించుకోవాలి. ఎక్కడ పొరపాటు చేయలేదు. ఇది వెళ్తుంది. చైర్మన్ గారు ఇది ఎస్టాబ్లిష్ కన్వెన్షన్ ప్రొసీజర్. మీరు తీసుకునే నిర్ణయం ఒకసారి దయచేసి ఆలోచించండి. ప్రభుత్వం తరఫున మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఓపెన్ గా డిస్కషన్ పెట్టండి. అంతేగాని ఈ రోజు వరకు ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ అధ్యక్ష ఈ రోజు వరకు పార్లమెంటరీ చరిత్రలో ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ ఎక్కడ జరగలేదు. యూ కెనాట్ అడ్మిట్ 2 మోషన్స్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ఎ సింగిల్ హౌస్. అట్లా జరగకూడదు అధ్యక్ష. మీరు రూల్ 65 మీరు చూసుకోండి ఒకసారి. మీ అడ్జర్న్మెంట్ మీటింగ్ ఆఫ్ ఎ సింగిల్ హౌస్ అట్లా జరగకూడదు అధ్యక్ష. మీరు రూల్ 65 మీరు చూసుకోండి ఒకసారి. మీ అడ్జర్న్మెంట్ మోషన్లో చాలా క్లియర్గా ఉంటుంది మీకు. ప్రతిరోజు మీరు రూల్ 65 గురించి మీరు మార్నింగ్ మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు చూడండి. రూల్ నెంబర్ 65 చూడండి మీరు. దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది మనకి. యూ కెనాట్ కమ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ 2 times. మీరు ఒకవేళ ఈ మోషన్ అడ్మిట్ చేస్తే మీరు ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ప్రభుత్వం ముందు మీరు చెప్పుకోవాలి. మా స్టేట్మెంట్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి. చెక్ చేయండి మీరు. అయిపోయిందా? మీరు ఒకసారి చూడండి. మీరు రూల్ 65 చూడండి. మీరు చూస్తాను. రూల్ 65 చూడండి. మీరు రూల్ 65 చూడండి అధ్యక్ష. నాట్ మోర్ దెన్ 1 motion shall be given in the sitting. సార్ మీరు చెప్పేటటువంటి రూల్ ఏదైతే ఉందో అది స్టేట్మెంట్కి సంబంధించింది కాదు. అడ్జర్న్మెంట్ మోషన్ సంబంధించినటువంటి అవును అధ్యక్ష. దట్స్ హౌ వి దీనికి హావ్ అప్లై ప్రొసీజర్ టు అవ్వదు. వర్క్ ఇన్ ద హౌస్. సరే మీరు ప్లీజ్ వి హావ్ ఎ ప్రొసీజర్ టు వర్క్ ఇన్ ద మంత్రి గారు హౌస్. అడిగి ఇటువంటి లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ గారు చెప్పిన దానికి నేను చెప్పాలి. నేను కంక్లూడ్ చేసే ముందు ఒక్కటే మాట చెప్తున్నాను మీకు. దయచేసి మన ప్రెసిడెంట్స్ మన దీని ఈ పొరపాట్ల వల్ల ఏమవుతుందో ఒక కొత్త ప్రెసిడెంట్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. అటువంటి సాంప్రదాయానికి దయచేసి మీరు దారి ఇవ్వబాకండి. గతంలో ఎక్కడ జరగలేటువంటిది. మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఆలోచించుకుని ఆ నిర్ణయం తీసుకోవాలి. కొత్త సాంప్రదాయానికి మీరు దారి తీయబాకండి. ఏనాడు కూడా ఏ సభలో కూడా ఒకే అంశం పైన రెండు మోషన్స్ అడ్మిట్ కాలేదు స్పీకర్ గారు. ఎక్కడ కాలేదు. అది మీరు చెక్ చేసుకోవాలి చైర్మన్ గారు. కరెక్టే కాదు. ప్లీజ్ కూర్చోండి. నన్ను మాట్లాడినివ్వండి. నా కూర్చోండి. కూర్చోవాలి కానీ నా మంత్రి గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ అరుణ్ కుమార్ గారు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి బాబు. కూర్చోయ్యా. ఇప్పుడు కూర్చో, నేను చెప్తున్నాను కూర్చో. సార్ ఇప్పుడు మంత్రి గారు ఇదొక బ్యాడ్ థింగ్ అని చెప్పారు. దాన్ని నేను కండెమ్ చేస్తున్నాను. ప్రెసిడెంట్స్ అంటున్నారు. కాదు, ఎలా కాదంటే ఎక్కడా కూడా మీ మండలి ప్రొసీడింగ్స్లో ఎక్కడా కూడా షార్ట్ డిస్కషన్లో స్టేట్మెంట్ అనేది లేదు. ఫస్ట్. రెండోది ఏంటంటే ఒకే రోజు ఒకే సబ్జెక్టు షార్ట్ డిస్కషన్లో ఉండగా దాని మీద స్టేట్మెంట్ అనేది మీరు చెప్పినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ మండల చరిత్రలో కూడా ఎక్కడ లేదు. ఇది కొత్త సాంప్రదాయాన్ని మీరు తీసుకురావడం జరిగింది. దయచేసి ప్లీజ్
తర్వాత నేను ఎందుకు స్టేట్మెంట్ స్టేట్మెంట్ వెనక్కి Presiding officer cannot take a decision like that. Presiding officer cannot take a decision like that. మీరు రెండు నేను రెండు statement ఓట్లు మీద ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఎందుకు నిర్ణయం మీరు తీసుకున్నారో బ్యాలెట్ పెట్టాలి. వినండి. మీరు బ్యాలెట్ చేయాలి. వెనక్కి ఎందుకు వస్తుంది వచ్చిందని వినండి. You should give a ballot. Already మీరు రెండు పాయింట్లు తీసుకోలేదు. షార్ట్ డిస్కషన్ మీద No, I'm sorry. మీరు ప్రొసీజర్ డిలేట్ అవుతున్నారు. ఇటువంటి ప్రొసీజర్ ఎక్కడా లేదు. 26వ తారీఖున షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేశాము. గందరగోళం మధ్య షార్ట్ డిస్కషన్ ఆగింది. అందుచేత సార్, చైర్మన్ గారు. మీరు షార్ట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యే ముందు చైర్మన్ గారు. తర్వాత నోటీస్ ఇవ్వడం ఇప్పుడు జరిగింది. ఏమంటున్నాం మేము? అందుచేత మినిస్టర్ ముందు స్టేట్మెంట్ ఇస్తారంటున్నాం. కూర్చోవాలి. మినిస్టర్ గారు స్టేట్మెంట్ అందుచేతనే ఇస్తారు. నేను ముందు షార్ట్ డిస్కషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ఉందో గవర్నమెంట్ ప్రెసిడెన్సీ మీన్స్ ప్రభుత్వానికి ఏదైనా చేసే అధికారం ఉంది. చైర్మన్ గారు. నేను అందుచేతనే ఎన్నడూ జరగలేదు. ప్రకారం ఇచ్చినటువంటి ఎన్నడూ జరగలేదు. ఉందో మీరు కొత్త ఆ రూల్ని ప్రెసిడెన్సీ అనుసరించి తీసుకుంటున్నారు. నేను లిస్ట్ చేయడం జరిగింది. దయచేసి సహకరించమని చెప్పి కోరుతున్నాను. చైర్మన్ గారు ఇది గతంలో ఎక్కడ జరగలేదు. సభా సాంప్రదాయాన్ని దయచేసి మీరు కొంచెం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి. అటువంటి పొరపాటు చేయబాకండి. కొత్త ప్రెసిడెంట్ ఏర్పాటు చేసినట్టు అవుతుంది. నా మీరు సేమ్ పదే సబ్జెక్ట్ పదే- పైన మీరు ఒకే రోజున సేమ్ సబ్జెక్ట్ పైన ఒకే రోజున రెండు సబ్జెక్టులు తీసుకోలేదు. రెండు మోషన్లు. మీరు పదే పొరపాటు అనే మాట ఉపసంహరించుకోవాలి. ఎక్కడా పొరపాటు చేయలేదు. ఇది యాజ్ పర్ ఎస్టాబ్లిష్ రూలే వెళ్తుంది. చైర్మన్ గారు ఇది ఎస్టాబ్లిష్ కన్వెన్షన్ ప్రొసీజర్. మీరు తీసుకునే నిర్ణయం ఒకసారి దయచేసి ఆలోచించండి. ప్రభుత్వం తరఫున మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఓపెన్ గా డిస్కషన్ పెట్టండి. అంతేగాని ఒకే రోజున ఒక సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ లో మీరు రెండు సబ్జెక్ట్స్ రెండు డిఫరెంట్ మోషన్ల కింద Short తీసుకోవచ్చు. discussion అనేది కానీ ఒకే continuous సబ్జెక్ట్ subject. రెండు మోషన్లు తీసుకోలేరు. వినండి మనోహర్ గారు నేను రెండు ఎలా చేయడం కాదు. ఎజెండాలో ఎందుకు పెట్టారు సార్? ఖచ్చితంగా ఎజెండాలో ఎందుకు Continuation. పెట్టారు? ఎజెండాలో రెండు ఐటమ్స్ ఎందుకు పెట్టారు? మీరు అడిగారు అడిగితే పెడతారండి. రూల్ ఉంటుందా? ఎలాగంటే రూల్ ఉండాలి కదా. రూల్ లేదని మీరే చెప్తున్నారు. రూల్ లేదని మీరే చెప్తున్నారు. మీరే చెప్తున్నారు రూల్ కదా లేనప్పుడు ఎలా పెట్టారు? గవర్నమెంట్ ప్రెసిడెన్సీ ఉంది 306 ప్రకారంగా అది ఇచ్చామని ఉంది చెప్పి కాబట్టే పెట్టాం సార్. అవునండి అది ఉంది కాబట్టే పెట్టాం. ముందుగా ఇచ్చాం మీరు కదండి. లేదు అనేటప్పుడు ఎజెండాలో ఎందుకు పెట్టారు? నా ఎనీ మెంబర్ సార్ ఎనీ దయచేసి చైర్ని గౌరవించి We are here అందరూ కూడా షార్ట్ డిస్కషన్ స్టార్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. కూర్చుందాం సార్. సార్ we are here to cooperate with the chair. మేము Please. సార్ చైర్మన్ Please. గారి అమ్మా కూర్చోండి మంత్రి. ప్లీజ్ వినండి.